ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు. అమ్మా నువ్వు వాటర్ అమ్మా. అమ్మ అప్పుడే వచ్చేసావు? ఈరోజు కాలేజీలో మీటింగ్ ఉందని త్వరగా వదిలేశారు. అక్కడి నుంచి నడిచి రావాల్సి వచ్చింది. ఆటోలు ఏం దొరకలేదు. ఉండి ఇస్తాను. అమ్మ 2 రోజులు సెలవులు ఇచ్చారమ్మా కాలేజీకి. అమ్మా ఎందుకు? కాలేజీలో ఏదో స్పెషల్ ఉందంటమ్మా, అందుకే ఈరోజు మీటింగ్ అని త్వరగా పంపించారు. రేపు ఎల్లుండి కూడా సెలవులే. నేను ఒకటి అడుగుతానమ్మా, నువ్వు కాదనకూడదు. చెప్పు ఏంటో. నువ్వు కాదన్నంటేనే చెప్తాను. మరి నేను నువ్వు తిడతావేమో. అదేంటో ముందు చెప్పు. మరి నువ్వేమన్నంటే చెప్తాను నేను. సరే కాదన్నలే, చెప్పు. అమ్మా రేపు ఎల్లుండి హాలిడేస్ కదా, అది నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటానమ్మా. ఏంటి ఉపవాసమా? ఇప్పటికి ఎలా ఉన్నావు చూసావు? చదువు అంట చిక్కుపోయి పక్కగానే ఉపవాసం ఉంటే ఇంకా బాగుంటావు. అది కాదమ్మా, ముందే అన్నావు కదా కాదన్నాని. మళ్ళీ ఇప్పుడు ఎలా అంటావేంటమ్మా? ప్లీజ్ అమ్మా, ఈ 2 రోజులే కదమ్మా. నువ్వు తినేదే అంతంత మాత్రం, ఉపవాసం లేదు ఏమీ లేదు. ప్లీజ్ అమ్మా. నువ్వు నన్ను బతిమాలుకో. మీ డాడీకి వెళ్తే 2 తిడతారు. డాడీకి నువ్వు చెప్పు ప్లీజ్ అమ్మా. సర్లే, నువ్వు అంతగా అడుగుతున్నావు కదా, పట్టిన పట్టు వదలవు కదా. మీ డాడీకి నేను చెప్తానులే. అలాగే అమ్మా, నువ్వు నాకు మాట ఇచ్చావు, కాదనకూడదు. సరే వెళ్ళు. మరి చూడు. అమ్మాయ్యా అమ్మాయ్యా, రండి పెద్దమ్మ గారు కూర్చోండి. ఏంటండి ఇంకేంటండి విషయాలు, ఎలా వచ్చారు? ఏమీ లేదమ్మయ్యా, ఏం చేస్తున్నామని వచ్చాను. నేనండి గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర కోతున్నాను పెద్దమ్మ గారు. పాప వచ్చేసిందమ్మా? వచ్చేసింది పెద్దమ్మ గారు, స్నానం చేస్తున్నట్టుందండి. నీకేంటమ్మా బంగారం అంటే కూర్చుని కన్నా, చర్చిలో చక్కగా పాటలు పాడుతుంది. అందరూ నీ కూతురు గురించే చెప్పుకుంటారు, చాలా మంచిదని. అవునా పెద్దమ్మ గారు, మీరు చెప్తుంటే చాలా ఆనందంగా ఉందండి. అటు చదువులోను బతులోను వర్ధిల్లుతూ మంచి పేరు తెచ్చుకోవాలనే కదండి మా ఆశ. మీరు కష్టపడేదంతా మీ కూతురు కోసమే కదమ్మా. చక్కగా చదువుకుని మంచి పేరు తీసుకొచ్చు మీకు. మీ పిల్ల కోసం ఏం బాధపడక్కర్లేదమ్మా, బంగారం లాంటి పిల్ల. అంతా దేవుని దయ పెద్దమ్మ గారు. అమ్మా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకు. డోర్ అస్తమాను కొట్టుకో. సరే.
అండి ఏం లేదండి, పని అంతా అయిపోయింది, కూర్చున్నాను. పిల్లేమో ఉపవాసం ఉంది, ప్రార్థన చేసుకుంటాను గదిలోకి వెళ్ళిందండి. ఫోన్లేండి, సెలవు కదా, చేసుకొని ఇవ్వండి. బయట పిల్లలు ఎలా పడతారో తిరుగుతున్నారు, మన పిల్లని చక్కగా ప్రార్థన చేసుకుంటానన్నది మంచిదే కదండి, అందుకే చేసుకోమన్నాను. సర్లేండి, ఒక్కరోజే ఉంటుందిలేండి. సరే అండి, పని అయిపోయిందండి. సరేనండి, అలాగేనండి, ఉంటానండి. లిఖిత, ఏం చేస్తున్నావు గదిలోని? నేనేం చేస్తాను? గదిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మంచిదే, కానీ ఉపవాస ప్రార్థనని చెప్పి మోసం చేయడం తప్పు కదా. నేనెవరిని మోసం చేశాను? ఉదయం నుంచి నేనేం తినలేదు తెలుసా, గదిలోనే ఉన్నాను. బత్తి అనే ముసుగు వేసుకుని నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అదేంటి అలా అంటావు? మా చర్చిలో అందరికంటే బాగా నేనే పాటలు పాడతాను, ముందుగా రిఫరెన్స్ అందించేది కూడా నేనే. చూడలీత, పాటలు పాడి వాక్యం చదివినంత మాత్రాన నువ్వు గొప్ప భక్తిపరురాలు కాలేవు. మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంత పొగుడతారో నీకేం తెలుసు? దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు, కానీ తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. అయితే ఇప్పుడు నువ్వేమంటావు? ఇంకా ఎంతకాలం నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ కుటుంబాన్ని, సంఘాన్ని, దేవుని కూడా మోసం చేస్తూ జీవిస్తావు? నువ్వు పెదవులతో దేవుని స్తుతిస్తున్నావు, కానీ నీ హృదయము దేవునికి బహుదూరంగా ఉంది. నువ్వు ఏ నోటితో అయితే దేవుణ్ణి ఆరాధిస్తున్నావో అదే నోటితో అబద్ధాలు, బూతులు, సరస్వత్తులు మాట్లాడుతున్నావు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయమని వాక్యం సెలవిస్తుంది. అబద్ధమాడు వారు నశించెదరు, వారు అగ్ని గంధకములతో మండే గుండంలో పడవేయబడుదురు. అబద్ధమును ప్రేమించి జరిగించువాడు నశించినని వాక్యం సెలవిస్తుంది. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు,
అబద్ధమాడేవాడు నా కనులెదుట నిలవడని వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు భక్తి చేస్తున్నట్లుగా నటిస్తూ దేవుణ్ణి మోసం చేస్తున్నావు. ఇటు తల్లిదండ్రులకు లోబడినట్లుగా కుటుంబాన్ని మోసం చేస్తున్నావు. మొదటి నుంచి మోసగాడైన అబద్ధములకు జనకుడైన అపవాది ఆలోచనలను అనుసరిస్తున్నావు. ఇప్పుడు దేవుణ్ణి కుటుంబాన్ని మోసం చేస్తూ పాపం చేస్తున్న నీకు ఇది ఆనందం కలిగించవచ్చు. కానీ చివరికి దీని ద్వారా నీ జీవితమే నాశనం అయిపోతుందని గ్రహించు. ఉపవాసం అని చెప్పి గదిలోనికి వచ్చి నువ్వు చేసే పాప పనికి ఒకరోజు జీతం ఉందని మర్చిపోకు. మొదటిగా పాపం చూడకున్నట్లుగా నీ కనులను మూసుకో. అబద్ధము, మోసకరమైన వ్యర్థమైన మాటలు రాకుండా నీ నోటికి, పాపము చేయకుండా నీ దేహానికి జీవితాంతం ఉపవాసం పెట్టు. మోసకరమైన నాలుక, మోసకరమైన మాటలు, మోసకరమైన హృదయం, మోసకరమైన దురాశలు, మోసకరమైన మనసును దేవునికి ఇష్టమైనవి కావు. మన దేవుడు సత్యవంతుడు. ఆయన అబద్ధమాడువాడు కాదు. ఆయనలో అబద్ధము లేదు. ఆయన బిడ్డనని చెప్పుకుంటున్న నీవు నీ పొరుగువారితో అబద్ధమాడి మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా పశ్చాత్తాపడి అబద్ధంతో కూడిన మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టి నమ్మకస్తురాలుగా జీవించు. నిజమే, ఇప్పుడు జీవించిన జీవితం అది కరెక్ట్ కాదు. చాలా తప్పు చేశాను. అన్నీ తెలుసుని కూడా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. నా తప్పు ఏంటో నాకు తెలుసు. ఈ అబద్ధకరమైన మోసకరమైన జీవితం నాకొద్దు. నీ తప్పును తెలుసుకున్న నీవు దేవుని ఎదుట, నీ తల్లిదండ్రుల ఎదుట నీ తప్పును ఒప్పుకో. ఏంటి పిల్ల, ఏమైంది? ఎడుతున్నావు? అమ్మ, నేను చాలా తప్పు చేశానమ్మా. అమ్మ, నన్ను క్షమించు. నేనేం క్షమించడం ఏంటి పిల్ల? అసలు ఏం జరిగింది? అమ్మ, నేను చాలాసార్లు మీకు చాలా అబద్ధాలు చెప్పానమ్మా. మీరు నన్ను ఎంతో కష్టపడి పెంచి చదివిస్తుంటే నేను మిమ్మల్ని చాలా మోసం చేశానమ్మా. నన్ను క్షమించమ్మా. ఏడవకు, ఇలా చూడు. అసలు ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది? కాలేజీ ఫీజులు అంటూ, ఎగ్జామ్ ఫీజులు అంటూ డబ్బులన్నీ పట్టుకెళ్ళమ్మా. నేను చాలా వ్యర్థంగా ఖర్చు పెట్టానమ్మా. వ్యర్థంగా నేను తిరిగానమ్మా. నన్ను దయతో క్షమించమ్మా. ప్రేమ అనే పేరుతో అబద్ధపు మోసపు జీవితం జీవించి ఎన్నో అబద్ధాలు చెప్పానమ్మా. తిరగకూడదు కడిగి వెళ్ళకూడదు కడిగి అని వెళ్ళి తిరిగి వచ్చేసానమ్మా. నన్ను దయతో క్షమించమ్మా. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేను కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళట్లేదమ్మా. ప్రార్థన అని చెప్పి ప్రార్థన కూడా వెళ్ళట్లేదమ్మా. దేవుణ్ణి మోసం చేసి, మిమ్మల్ని మోసం చేసి నేను మోసపోయానమ్మా. దయతో నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనమ్మా. అమ్మ, నన్ను క్షమించమ్మా.
నీకు చెప్పిన బట్టే నేను వింటానమ్మా. కానీ చెయ్యి. అమ్మ నన్ను క్షమించమ్మా. నువ్వు మాతో అబద్ధమాడుతూ మోసం చేసి జీవించావన్న బాధ ఎంతున్నా చేసిన మోసాన్ని పాపాన్ని తెలుసుకుని నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నందుకు ఆనందిస్తున్నాను. నీలాగే చాలామంది యవనస్తులు అనేక రకాల పాపాలకి వ్యసనాలకి బానిసలయ్యి వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఇటు దేవుడిని తల్లిదండ్రుల్ని కూడా మోసం చేస్తూ దుఃఖపరుస్తున్నారు. ఈ లోకంలోనే సంతోషం ఉందని భ్రమపడుతున్నారు. కానీ నిజమైన సంతోషం ఈ లోకంలోనూ పాపంలోనూ వ్యసనాల్లోనూ లేదు. నీతి యథార్థత కలిగి జీవించట్లోనే ఉంది. ఇంతవరకు ఎలా జీవించినా నీ స్థితిని నువ్వు గుర్తించి మారేవు. నాకు ఇంతకంటే సంతోషం ఇంకేం లేదమ్మా. ఇప్పటికైనా దేవుని దగ్గర పశ్చాత్తాపడి నీ మోసపూరితమైన పరిస్థితిని ఒప్పుకుని విడిచిపెడితే వాటిని ఆయన మరలా ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నేను నూతన సృష్టిగా మారుస్తాడు. అలాగేనమ్మా. ఇంకెప్పుడు అటువంటి తప్పు చేయనమ్మా. ఇక్కడి నుంచి బతిగా జీవిస్తున్నామ్మా. యవనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకునుము. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును మోసగించి తన అన్న యాసావు యొక్క దీవెనను పొందుకున్నాడు. తర్వాత తన మామయ్య అయిన లాబాను చేత మోసగించబడ్డాడు. కయ్యేను తన తమ్ముడైన హేబేలును అసూయతో మోసపూరితంగా అతన్ని చంపాడు. దీనివల్ల దేవుని ఆగ్రహానికి గురై దిగులు పడుచు దేశదిమ్మరై తిరిగాడు. యోదా ఇస్కరియోతు డబ్బు కోసం యేసుని మోసం చేసి ప్రధాన యాజకుల చేతికి అప్పగించాడు.